కల్కి మూవీలోని క్లైమాక్స్ ఎంతమందికి అర్థమైంది? కల్కి మూవీలో ప్రభాస్ కర్ణుడైతే మరి కల్కి ఎవరు? మహాభారత సమయంలో కర్ణుడు చనిపోతాడు కదా, మరి మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు? అలాగే దేవతలకు మాత్రమే సాధ్యమైన గాంధీవాన్ని రాక్షసుడైన కమల్ హాసన్ ఎలా లేపగలిగాడు? వీటన్నింటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కల్కి మూవీలో అశ్వత్థామ కర్ణుడని సోదర అంటాడు. అసలు కర్ణుడికి అశ్వత్థామకి ఏంటి సంబంధం? ఏంటి అంటే, ఒకసారి కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి నాకు యుద్ధ విద్యలు నేర్పించండి గురుదేవ అని అడుగుతాడు. నేను నీకు నేర్పించను, నేను కేవలం రాజపుత్రులకు మరియు క్షత్రియులకు మాత్రమే యుద్ధ విద్యలు నేర్పిస్తాను, నీలాంటి వాడికి కాదు అని ద్రోణాచార్యుడు అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న అశ్వత్థామను చూసిన కర్ణుడు ద్రోణాచార్యుడితో అతను ఎవరు అని అడుగుతాడు. అతడు నా కొడుకు అశ్వత్థామ అని ద్రోణాచార్యుడు చెప్తాడు. నీ కొడుకు అశ్వత్థామ రాజపుత్రుడు కాదు, క్షత్రియుడు కాదు, అతడు కేవలం ఒక బ్రాహ్మణుడు. మరి అతనికి ఎలా విద్యలు నేర్పిస్తున్నావు? నేను కేవలం తక్కువ కులం వాడిననే కదా అని కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా పక్కనే ఉన్న అశ్వత్థామ గమనిస్తూ ఉన్నాడు. కర్ణుని మాటలు ధైర్యం చూసి ఫిదా అయిపోతాడు. ఒకరోజు అశ్వత్థామ కర్ణుడి దగ్గరికి వెళ్ళి, బాధపడకు కర్ణ, మా నాన్నకి అందరికన్నా అర్జునుడు అంటేనే ఇష్టం, సకల విద్యలు అర్జునుడికే నేర్పిస్తాడు, కన్న కొడుకు అయినా నేను కూడా అర్జునుడి తర్వాతనే అని తన బాధను అంతా కర్ణుడికి చెబుతాడు. ఇలా వీరి ఒంటరితనమే వీళ్ళని స్నేహితులుగా చేసింది. అశ్వత్థామకి తెలుసు అర్జునుడిని ఓడించగల సత్తా ఒక కర్ణుడికే ఉందని. అలాగే కల్కి మూవీలో కాంప్లెక్స్ ఇసుకలో ఒక బాణం దొరుకుతుంది, కానీ దాన్ని ఎవ్వరూ ముట్టుకోలేకపోతారు. కల్కి క్లైమాక్స్లో కమల్ హాసన్ ఆ బాణాన్ని పట్టుకొని జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, భూకంపం సృష్టిస్తాను అంటాడు. అయితే ఎవరూ పట్టుకోలేని ఆ బాణాన్ని కమల్ హాసన్ ఎలా పట్టుకోగలిగాడు? ఎందుకంటే నిజానికి ఆ బాణం పేరు గాంధీవం. దీనిని స్వయంగా బ్రహ్మదేవుడు తయారు చేశాడు. ఎవరైతే అధర్మానికి పాల్పడతారో వారిని చంపడానికే ఈ గాంధీవాన్ని తయారు చేశాడు. అయితే ఈ గాంధీవం బ్రహ్మదేవుడి దగ్గర కొన్ని వేల సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గర 500 సంవత్సరాలు, అక్కడ నుంచి వరుణదేవుడి దగ్గరికి వెళ్తుంది. ఇలా చేయి మారుతూ చివరిగా అర్జునుడి దగ్గరికి వస్తుంది. అయితే మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ఆ గాంధీవాన్ని అర్జునుడు వదిలేయాల్సిందిగా అగ్నిదేవుడు కోరుతాడు. అప్పుడు అర్జునుడు ఆ గాంధీవాన్ని సముద్రంలో వదిలేస్తాడు. కల్కి మూవీలో ఈ భూమంతా అంతమయ్యే సమయంలో భూమిపై ఉన్న సముద్రాలన్నీ ఇంకిపోయి ఎడారిగా మారిపోయింది. ఇప్పుడు ఇసుకలో కూరుకుపోయిన అదే గాంధీవం కాంప్లెక్స్ వాళ్లకు దొరుకుతుంది. అయితే ఈ గాంధీవాన్ని సామాన్య మానవులు మరియు రాక్షసులు ముట్టుకోలేరు. కానీ కల్కి మూవీలో రాక్షసుడైన కమల్ హాసన్ దీనిని పట్టుకొని అమాంతం పైకి లేపుతాడు. అది ఎలా సాధ్యమైందంటే, మూవీలో దీపిక పదుకునే గర్భంతో ఉంటుంది. ఆ గర్భంలో కల్కి ఉన్నాడు. అయితే దీపికని బలవంతంగా తీసుకెళ్లి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ నుంచి ఒక డ్రాప్ సీరంని తీసుకుంటారు. కల్కి క్లైమాక్స్లో కమల్ హాసన్ ఆ ఒక్క డ్రాప్ సీరంని తన బాడీలోకి ఎక్కించుకోగానే కమల్కి అద్భుతమైన శక్తులు వస్తాయి. దానివల్లనే కమల్ హాసన్ ఆ బాణాన్ని లేపగలిగాడు. అర్జునుడి దగ్గర గాంధీవం ఎలాగైతే ఉందో కర్ణుడి దగ్గర కూడా ఒక బాణం ఉంటుంది. దాని పేరే విజయధనస్సు. కల్కి మూవీలో అశ్వత్థామ అర్జునుడి గాంధీవం కన్నా కర్ణుడి విజయధనస్సు చాలా పవర్ఫుల్ అని ఒక చిన్న పిల్లకు చెప్తాడు. మన పురాణాల ప్రకారం విశ్వకర్మ ఈ విజయధనస్సుని శివుడి కోసం తయారు చేశాడు. శివుడు ఈ ధనస్సుతో ఎంతోమంది రాక్షసులను నాశనం చేశాడు. శివుడి తర్వాత ఈ ధనస్సు ఇంద్రుడి దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. పరశురాముడు ఈ విజయధనస్సుతో అధర్మానికి పాల్పడిన క్షత్రియులని మట్టు పెడతాడు. కర్ణుడు పరశురాముడి దగ్గరకు తాను ఒక బ్రాహ్మణుడని శిష్యుడిగా చేరి అన్ని విద్యలు నేర్చుకుంటాడు. తర్వాత ఈ విషయం తెలిసాక పరశురాముడు కర్ణుడిని శపిస్తాడు. అప్పుడు కర్ణుడు బాధతో తన స్టోరీ మొత్తం పరశురాముడికి చెప్తాడు. ఆ స్టోరీ విన్న పరశురాముడు కరిగిపోయి కర్ణుడికి విజయధనస్సు ఇస్తాడు. ఈ ధనస్సు విరిగిపోదు. ఎలాంటి బ్రహ్మ ఆస్త్రం కూడా ఈ ధనస్సుని ముక్కలు చేయలేదు. అయితే మహాభారత యుద్ధంలో కర్ణుడి గాంధీవం కన్నా కర్ణుడి విజయధనస్సు చాలా పవర్ఫుల్. కర్ణుడి దాడికి అర్జునుడు నిలవలేకపోతాడు. సరిగ్గా అదే సమయంలో గతంలో ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం వల్ల కర్ణుడి రథం భూమిలో ఇరుక్కుపోతుంది. అప్పుడు కర్ణుడు తన బాణాన్ని పక్కన పెట్టి భూమిలో ఇరుక్కుపోయిన రథచక్రాన్ని పైకి తీస్తున్నప్పుడు ఇదే అదునుగా చేసుకొని అర్జునుడు కర్ణుడిపై బాణం వదిలి కర్ణుడిని చంపుతాడు. కర్ణుడి మరణం తర్వాత ఆ బాణాన్ని శ్రీకృష్ణుడు తీసుకుంటాడు.
కల్కి మూవీలో ఈ విజయధనస్సు అశ్వత్థామ చేతిలో ఉంటుంది. మూవీలో చూపించినట్లు మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామని శపించి తన నుదుడిపై ఉన్న మణిని తీసుకొని, ఈరోజు నీవు నన్ను చంపాలని చూశావు, కానీ ఒకరోజు నీవే నన్ను కాపాడాలి అని శ్రీకృష్ణుడు దగ్గర ఉన్న విజయధనస్సుని అశ్వత్థామకి ఇస్తాడు. అలాగే అశ్వత్థామ మూవీలో తన చేతిలో ఉన్న ఈ ధనస్సు కర్ణుడి చేతిలో పడినప్పుడే దీనికి పవర్ వస్తుందని చెబుతాడు. సరిగ్గా అదే సమయంలో ఈ ధనస్సు ప్రభాస్ చేతిలో పడి దానికి శక్తి వస్తుంది. అయితే మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోయాడు కదా, మళ్ళీ ఎలా వచ్చాడనే డౌట్ చాలా మందికి వచ్చింది. ఒకసారి శ్రీకృష్ణుడు కర్ణుడి దానగుణాన్ని పరీక్షించడానికి నీ జీవితంలో నీవు చేసిన పుణ్యాలన్నీ నాకు దానంగా ఇవ్వాలని కోరుతాడు. అప్పుడు కర్ణుడు అడిగిన వెంటనే తన పుణ్యాలన్నీ దానంగా ఇచ్చేస్తాడు. అందుకే కర్ణుడికి మోక్షం లభించదు. ఇప్పుడు కర్ణుడి దానగుణానికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇలా అంటాడు, కర్ణ, నీ తర్వాతి జన్మలో నీవు ఒక దైవ భక్తుడిగా పుట్టి ప్రపంచాన్ని కాపాడడంలో నీ వంతు సాయం చేస్తావు. అప్పుడు నీవు మోక్షాన్ని పొందగలవని చెప్తాడు. అందుకే మూవీలో శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం వల్ల కర్ణుడు మరలా ప్రభాస్ రూపంలో వచ్చాడు. ఈ మూవీలో ప్రభాస్ రూపంలో ఉన్న కర్ణుడు ధర్మం వైపు నిలబడి, కలిని అంతం చేస్తున్న కల్కి వైపు నిలబడి ధర్మయుద్ధం చేస్తూ మోక్షాన్ని పొందుతాడు.